కృష్ణ స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ అయ్యే అన్ని రోజులు సమానంగా వాళ్ళందరినీ చూస్తారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఆరోపిస్తుంది ఏంటంటే బీజేపీ హ్యాండ్ ఉన్న వాళ్ళు లేకపోతే ఎలక్షన్ అధికారులు కూడా అంటే ఈసీలో ఉండే అధికారులు కూడా టీడీపీకి ఫేవర్గా పనిచేస్తూ ఉన్నారు. లేకపోతే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పుడు మాకు వ్యతిరేకంగా పనిచేసింది, టీడీపీకి ఫేవర్గా చేసింది ఇట్లాగని కూడా అంటూ ఉన్నారండి. సిగ్గుండాలి, అందరూ రెడ్లే కదా పోలీసు వాళ్ళు. వేసుకున్న రెడ్లు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తారు? ఓడిపోయే ముందు రకరకాలుగా మాట్లాడతాడు. పిల్లోడు ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్తాడు? అమ్మ రోజుకి టీవీ సీరియల్ చూస్తుంది అందుకు ఫెయిల్ అయిపోయాడు అంటాడు, టీవీ పని చేస్తారు. మళ్ళీ ఏం చెప్తాడు? నాన్న రోజుకి వచ్చి ఇంట్లో మందు తాగుతూ కూర్చుంటున్నాడు, నాకు డిస్టర్బ్గా ఉంది మళ్ళీ అంటే ఆడు పరీక్షలో ఎప్పుడూ ఫెయిల్ అయిపోతాడు. ఇంకా ఫెయిల్ అయిపోతాడని తెలిసాక రోజుకు ఒక వంపు చెప్తాడు. నేను చదవనని చెప్పడం. సార్ ఎక్కడైనా పోలీస్ ఆఫీసర్లు ఎలక్షన్ మూమెంట్లో కానీ దాని ముందు కానీ టీడీపీకి కొంత సపోర్ట్గా ఎక్కడ టీడీపీ అంటే ఉతికారు అసలు పసుపు రంగు అంటేనే ఎలర్జీగా చూశారు. అంటే మొన్న ఎలక్షన్ ఏమీ లేదు. ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి కానీ ఎక్కడ ఫేవర్ లేదు, ఇంక్లూడింగ్ మా నియోజకవర్గంతో సహా. అంటే నేను విన్న ఒక మాట ఏంటంటే అంటే వైసీపీని సపోర్ట్ చేసే కొంతమంది అనలిస్టులు కూడా ఈ మాట అన్నారు. అంటే వైసీపీ ఓడిపోబోతుంది, కూటమి అధికారంలోకి రాబోతుంది. అది అంతా తప్పండి. వాళ్ళు పోలింగ్ అయ్యే వరకు వైసీపీ పక్షానే ఉన్నారు. ఏదో కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారండి, జెన్యూన్ అంటే రూల్ పొజిషన్లో పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే కొంతమంది అనలిస్టులు అన్నారండి, అంటే పోలీస్ అధికారులకు కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని తెలిసిపోయింది కాబట్టి కొంచెం వైసీపీకి దూరంగా ఉంటూ కూటమికి దగ్గర అవడానికి ట్రై చేశారు. అంటే పోస్టింగ్ల కోసం ఇట్ల కోసం పడి వాళ్ళు ప్రోపగండ తప్పితే ఎవరు సపోర్ట్ లేదు. కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు బ్యాలెన్స్గా ఉన్నారు, అంటే న్యాయానికి బ్యాలెన్స్గా ఉన్నారు రెండు పార్టీలని, అంతే తప్పితే ఫేవర్ ఎవరూ లేరు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఆయనలో క్వాలిటీస్ కోసం చెప్పాలి అంటే మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏం చెప్తారు సార్ చంద్రబాబు గారిలో? ఆయన పని రాష్ట్రండి. ఆయన వయసు ఎంత, మరి ఆ వయసులో ఆయనతో కలిసి పని చేయలేం, మన వయసు కూడా ఆయనతో పరిగెత్తలేం. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి దగ్గర పనిచేయడం ఎన్నో జన్మల అదృష్టం. సార్ మొన్న పనిచేసి వ్యక్తులను ఆయన ప్రేమించినట్టు ఇంకెవడ ప్రేమించారు. మొన్న ఎలక్షన్ మూమెంట్లో ఇక్కడికి వచ్చారు సార్ ప్రచారానికి చంద్రబాబు గారు. సో ఆ మండు టెండర్లో ఆయన ఆ ఎనర్జీని చూడగానే మీకు ఏమనిపించింది? అదే కదా చెప్తున్నాను, మరి ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. అంటే ఇదివరకు దేవతలు అమృతం తాగేవారు, మరి మా చంద్రబాబు నాయుడు గారు ఏం అమృతం పుచ్చుకుంటున్నారో తెలియదు. కానీ కాదు సార్, మీరు దగ్గరగా ఉండే నాయకులు కదా, ఆయన హెల్త్ సీక్రెట్ కనుక్కోవాలి. సీక్రెట్ అన్నీ కూడా చెప్తూ ఉంటారు చాలా సార్లు, ఆయన ఫుడ్ చెప్తారు అంతా. మేడం మెయింటైన్ చేస్తారు హెల్త్ సంబంధించిన ఫుడ్. ఎవరైతే చేసేవారు ఉన్నారో సిస్టమేటిక్గా న్యూట్రిషన్ సిస్టంలో డాక్టర్ అడ్వైస్తో వెళ్తుంది ఫుడ్ అంతా కూడా. ఇంకా ఆయన కాంప్రమైజ్ అవ్వరు. మనం ఉన్నామంటే ఏదైనా టక్కన 4 లాగుద్ది మనకి. ఓకే, ఆయనకి అసలు 4 ఇంకా సిన్సియర్గా ఏ టైంకి ఏది తినాలో తింటారు. కాఫీ టీలు అలవాట్లేదు కదా సార్ ఆయనకి? టీ ప్రేమగా తాగుతారు, 2 సార్లు తాగుతారు రోజుకి. సార్ ఇక్కడ టీ టైం ఉదయ్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది కాకినాడ ఎంపీగా జనసేన కూటమి తరపున? పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఓట్లు పడ్డాయి, ఆయనకి అన్నీ పడతాయి మా దగ్గర. కాదు సార్, ఆయన అంటే గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనేది గెలుస్తారు పక్కా గెలుస్తారండి. ఎందుకంటే అవతల వైపు చాలా బలంగా ఉన్న క్యాండిడేట్, ఎంతకాలం నుంచి ఇక్కడ ప్రజలు ఆయన ఓడిస్తూ ఒక సానుభూతితో ఇక్కడ టీ టైం ఉదయం ఉన్నాడు, ఇంకో ఉదయం ఉన్నాడు క్యాండిడేట్ అన్నది కాదండి. క్యాండిడేట్ని పక్క పెట్టండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేయడం వలన, కూటమి మేము అందరం బలంగా పనిచేయడం వలన ఇక్కడ మంచి మెజార్టీ వస్తుంది. అలాగే మిగిలిన కాన్స్టిట్యున్సీలు అన్నీ కూడా టీడీపీలు బలంగా ఉన్నాయి కాబట్టి మంచి మెజార్టీ వస్తుంది. వ్యక్తితో సంబంధం లేదు సార్. చాలామంది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఉండడం. ఓకే, చాలామంది అనుకుంటున్న ఒక మాట అయితే అడుగుతాను సార్. అంటే మీరు సీనియర్ నాయకులు దగ్గరగా ఉంటారు అందరికీ అని, కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి అధికారంలోకి వస్తే అల్టిమేట్గా చంద్రబాబు గారు సీఎం. కానీ చంద్రబాబు గారు పూర్తికాలం సీఎంగా ఉండరు. ఒక సంవత్సరం 2 ఏళ్ల తర్వాత లోకేష్ గారిని సీఎం అని చేయబోతున్నారు అన్న ఒక మాట అయితే వినిపిస్తుందండి. ఆ పెద్ద విషయాలు నా ఆలోచనలు లేవండి, నాకు అంత ఆలోచన కూడా నేను చేయను. ఒకవేళ అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, కూటమి ప్రభుత్వం కదా, కూటమి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన బట్టి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే అధికారం ఉంటుంది, అంటే అన్ని నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం కూడా ఉంటుందని భావిస్తున్నారు సార్? కూటమి మేనిఫెస్టో ఇచ్చారు కదా, కలిసి ఇచ్చినప్పుడు కలిసే ఉంటుంది అంత.
కానీ కూటమి మేనిఫెస్టో విషయంలోనే ఆ టైంలోనే అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి అది పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని వైసీపీ వాళ్ళు చాలా ప్రొజెక్ట్ సరే, చేశారు. ఇంకా కుక్కలు బోళ్ళు మరుగుతుంటాయండి. ఆ వైసీపీ కుక్కలు రోజు మరుగుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోగలదు. సార్ ఇప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆయనలో నచ్చే అంశాలు ఏంటి మీకు? ఆయన ఈరోజు లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి 60 లక్షల మంది కార్యకర్తలను పెట్టి ఎన్రోల్ చేసి 60 లక్షల మంది కుటుంబాలకు కూడా ఏవైనా సరే ఇన్సూరెన్స్ సిస్టమ్ మొట్టమొదట పెట్టింది నారా లోకేష్ గారు. పార్టీలో ఇన్సూరెన్స్ కార్యకర్తలకు అంటే పెట్టి, కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశత్తు ఇదైనా చనిపోయి అదేవిధంగా యోగాలంలో పార్టీకి కూడా మంచి మైలేజ్ వచ్చింది. తెలుగుదేశం పార్టీకి యోగాలం పాదయాత్ర చేయడంలో మరి పార్టీకి వెన్నెముగ్గా ఆయన కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. సార్ చాలామంది ప్రజల్లోని ఒక డౌట్ అయితే ఉందండి. యువగలం పాదయాత్రతో లోకేష్ గారు మొత్తం ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కిలోమీటర్లు తిరిగారు, కొన్ని వేల కిలోమీటర్లు, దగ్గర 2500 3000 నాకు ఐడియా 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగారు. నేను ఆయన యువగలాన్ని నేను కూడా చూశాను, చాలా బాగా జరిగింది, గొప్పగా జరిగింది. మీ అభిమానులు జనసేన వాళ్ళు అందరూ బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు, బాగా జరిగింది. కానీ ఆయన ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి పక్కన పెట్టారు, ఆయన చేత ఎక్కువ ప్రచారం చేయించలేదు అనే ఒక మాట అయితే ఉందండి. పక్కన పెట్టడం కరెక్ట్ కాదు, కానీ ఆయన కూడా వెళ్ళారు కదా అటు నార్త్ రాయలసీమ అది వెళ్ళారు. ఆయన కాన్స్టెన్సీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. అంటే ఆయన ఎలాగైనా ఓడించాలని చెప్పి అవతల వాళ్ళు ప్రయత్నించడం వల్ల ఆయన ఎక్కువ అక్కడే కన్ఫైన్ అయిపోవాల్సి వచ్చిందా అండి ఆ నియోజకవర్గం? అలాగనే ఏం కాదు, ఆయన కాన్స్టెన్సీ కొంచెం టైం స్పెండ్ చేశారు, అదేవిధంగా పార్టీ ఆఫీస్లో వర్క్ చేశారు. సార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంటే మీరు ఒక మాట మొన్న ఎక్కడో అన్నారు, ఏదో ఒక సందర్భంలో ఆయన మీకు దాహం వేస్తుందని చెప్పి ఆయన వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు సంథింగ్ ఏదో అని ఒక మాట అన్నారు. ఏంటి సార్ అది సిచ్యుయేషన్? అంటే అది తప్పుగా మీరు చెప్పకూడదు, సంస్కారం. అదే అందుకే అటువంటి వ్యక్తి దగ్గర కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం. నేను ఆయన సంస్కారాన్ని చెప్తున్నాను, పాజిటివ్ వేలో చెప్తున్నాను, అడుగుతున్నాను. ఆయన కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. అవును, మనం ఒకరికి పని చెప్పాలని చూస్తాం. అవును. పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరికి పని చెప్పడానికి చూడడం, ఆయన పని ఆయన చేసుకోవాలని చూస్తారు. అంటే ఇప్పుడు ఎంత వయసు వచ్చినా మనం జర్నీ చేసే విధానంలో కలిసి మిత్రుల వలన కొన్ని మంచి ఆలోచనలు మంచి పనులు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మనం 100% స్టూడెంట్ కాదు, పాస్ అయిన స్టూడెంట్ కాదు. అంటే ఇప్పుడు ఈవేళ మిమ్మల్ని కలిసాం, మీ దగ్గర మంచి ఏదైనా ఉన్నప్పుడు నేను దాన్ని రిసీవ్ చేసుకోవాలని అవసరం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, నాకు ఆయన దాంట్లో కొన్ని విషయాలు నచ్చినాయి, నేను చాలా సిగ్గుపడ్డాను ఆ టైంలో. నచ్చిన విషయాలు నచ్చిన ఇదే మీరు అడిగిన క్వశ్చన్కే చెప్తున్నాను. మంచినీళ్ళు మీరు అన్నారు చూసారా, ఆ ఇచ్చిన విధానంలో నేను చాలా సైఫీలే. ఆయన జనరల్గా ఆయన కొంచెం అనీజీగా ఉంటే ఇలా చూసారు, గబుక్కుని ఆయన ఐడెంటిఫై చేసి ఇచ్చారు. ఆయన వెళ్ళి స్వయంగా తీసుకుని వచ్చి ఇచ్చారు. అంటే అది గొప్పని అన్న సంస్కారం, అది సంస్కారం, ఆయన యొక్క సంస్కారం, అది ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క బిహేవియర్. అది నేనే కాదు, ఎవరన్నా ఆయన సిస్టమ్ అది. ఓకే, మనం ఏం చేస్తాం, ఎవరన్నా పిలిస్తే అమ్మంటాం. నేను ఇప్పుడు ఆ సిస్టంలో పోయాను.